ఈ వీడియో చివరి వరకు చూడండి. మా లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి చాలా వాల్యుబుల్ టైం, ఈ టైం మా కోసం కేటాయించండి. నాకు తెలిసిన విధంగా లైఫ్ చేంజ్ స్పీచ్ కోసం మీ ముందుకు వచ్చాను. చక్కగా అమ్మ ఎంత అభిషేకం చేస్తున్నారు చూడండి జలంతో శివయ్యకి. ఒక మోటివేషన్ మీకు ఉంటుంది, నాకు ఉంటుంది అనేసి. ఈరోజు ఒక టాపిక్తో వెళ్దామా? నమస్తే అండి, హాయ్ నమస్తే. నేను మీ కవిత. ఈరోజు మీ ముందుకు ఒక చిన్న మాటతో వచ్చాను, కానీ ఆ చిన్న మాట మీ జీవితానికి పెద్దగా మార్చే శక్తి కలిగి ఉంటుంది కదా. ఏమంటారు? మన జీవితంలో చాలాసార్లు మనం ఒంటరిగా ఫీల్ అవుతాం. నన్నెవరు అర్థం చేసుకోవటం లేదు, నేను ఎంత కష్టపడినా ఫలితం రావటం లేదు, నా టైం ఎప్పుడు వస్తుందో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ స్నేహితులారా, ప్రతి చిన్న చీకటి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్టే ప్రతి కష్టం తర్వాత ఒక మంచి రోజు తప్పకుండా వస్తుంది. ఏమంటారు మీరు? ఆ రోజు మీరు పడుతున్న బాధను రేపు మీ బలంగా మారుతుంది కదా. ఒక లైక్ చేయండి అమ్మా. చిన్న చెట్టు కథ చెప్తాను మీకు. ఒక చిన్న విత్తనం నేలలో పడినప్పుడు అది చీకటిలో ఒంటరిగా ఉంటుంది. వర్షం పడుతుంది, గాలి కొడుతుంది, మట్టి కప్పేస్తుంది. అప్పుడు అది ఇలా అనుకోవచ్చు కదా, నా జీవితం అయిపోయిందేమో అనేసి. కానీ నిజానికి అదే దాని కొత్త ప్రారంభం. కొన్ని రోజుల తర్వాత అదే విత్తనం పెద్ద చెట్టు అవుతుంది, నేడుస్తుంది, చాలా పండ్లు ఇస్తుంది. ఒకసారి ఆలోచించండి, దీనివల్ల ఎంతమందికి ఉపయోగపడుతుందో. మన జీవితం కూడా అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నేను నుంజుల కోసం వెళ్ళాను. అక్కడ ఇతను కూర్చొని చక్కగా ఆ కాయలన్నీ సేకరించుకొని, సీజన్ కాబట్టి అవన్నీ అక్కడ వేసుకొని కస్టమర్స్ కోసం అతను తన వ్యాపారం తను చేసుకుంటున్నాడు. ఎందుకంటే తను కష్టపడుతున్నాడు, ఫలితం కోసం కూడా అతను ఎదురు చూస్తున్నాడు. మనకి నచ్చింది కాబట్టి, ఇది సీజన్ ఫ్రూట్ కాబట్టి అతనితో మనం బేరం ఆడినా ఆడపినా తీసుకొని వెళ్తాం. అతను ఆ ఎండలో కూర్చొని ఎంత చక్కగా దాన్ని అవి శుభ్రంగా అది మనం చేయగలుగుతామా? లేదు కదా. అతను చేస్తేనే, దాన్ని తెలిసిన వాళ్ళు చేస్తేనే దానిలోంచి చక్కగా ఆ పండుని బయట తీయగలుగుతారు, తాటి నుంజుల్ని. అట్లాగే మన లైఫ్లో కూడా మనకంటూ ఒక స్కిల్ ఉంటుంది, మనకంటూ ఒక పనితనం ఉంటుంది. నేను అవి తెచ్చుకొని ఇంట్లో కూర్చొని దాన్ని నేను ఒలుచుకొని తినగలగాలి. అప్పుడే దాంట్లో ఉండే మనం ఆ తాటి నుంజులు తినేయగలిగే అంత స్మూత్నెస్, ఆ టేస్ట్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఏమంటారు మీరు? జీవితంలో గెలిచిన ప్రతి వ్యక్తి ఒకప్పుడు ఓడిపోయిన వాడే. చూడండి, పరీక్షలో ఫెయిల్ అయిన వారు ఉన్నారు, డబ్బు లేక ఇబ్బంది పడేవారు ఉన్నారు. ఎవరు నమ్మిన రోజులు వారు చూస్తూనే ఉన్నారు. కానీ వారు ఒక్క పని చేశారు, ఆగిపోలేదు. కానీ రోజు వాళ్ళు ఒక పని చేస్తూనే ఉన్నారు, కానీ ఆగిపోలేదు. అదే వాళ్ళను విజయానికి తీసుకెళ్ళింది. మీపై నమ్మకం కోల్పోవద్దు, ఎందుకంటే మనకంటూ ఒక టైం తప్పకుండా వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉందండి, ద స్ట్రగల్స్ యు ఆర్ ఇన్ టుడే ఈస్ డెవలపింగ్ ద స్ట్రెంగ్త్ యూ నీడ్ టుమారో. హౌ మెనీ మెంబర్స్ నో దిస్ ఎంబాసింగ్ గ్రోత్? ఈ వర్డే మన తెలుగులో ఈరోజు కష్టపడచ్చు, ఈ కష్టాన్ని మనం ఒక స్ట్రెంగ్త్గా మార్చుకునేదానికి, రేపటి కోసం. నాలో ఎంతమంది ఏకీభవిస్తారు ఈ వర్డ్కి?
అనదర్ వర్డ్ ఒకటి ఉంది కదండి, పేషెన్సీ, ఓపిక. ఫలితం వెంటనే రాకపోయినా ప్రయత్నం మాత్రం ఆపకండి. మీ కవిత చేసేది కూడా అలాగే ఉంది ఈరోజు వీడియోస్లో. కానీ ఎవరైనా నిన్ను అడ్డుకున్నా, పరిస్థితులు కష్టంగా ఉన్నా నువ్వు మటు ఆగిపోవద్దు అని మైండ్లో ఫిక్స్ అయిపోయాను. సక్సెస్ అనేది గెలిచే వాళ్ళకే కాదండి, ఆగకుండా ప్రయత్నించే వాళ్ళకి కూడా ఉంటుంది కదా. దట్ ఈస్ ఆల్వేస్ నేను చెప్పేదే, గుడ్ థాట్స్, పాజిటివ్ థింగ్స్ రేపటి మీ జీవితాన్ని మార్చగలరు ఇన్ బ్యూటిఫుల్ లైఫ్. మన జీవితంలో కూడా పాత అలవాట్లు, భయాలు, బాధలు వాటిని వదిలేయండి. మార్పు కష్టం, కానీ అది మనల్ని బలంగా చేస్తుంది. ఏమంటారు? మీరు మారడానికి సిద్ధంగా ఉంటే తప్పకుండా విజయం అనేది మన వెనకాలే వస్తుంది. మనలోని స్కిల్ డెవలప్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం, అంతే కదండి. దానికోసం మనం ఏదో ఇబ్బంది పడిపోయి ఫీల్ అవుతూ ఉంటే ఏమీ చేయలేం. ఒకటే నమ్మతాను, ఎప్పుడు నిజాయితీగా పని చేసుకుంటూ వెళ్తే తప్పకుండా ఏ రోజు ఒకరోజు అచీవ్మెంట్ అనేది సాధించగలుగుతాం. నాలాగా ఆలోచించే వాళ్ళు ఎంతమందో కామెంట్స్లో కూడా చెప్పండి. ఈ వీడియో ఎంతసేపు చూసిన దానికి చాలా థ్యాంక్ యూ. ఇలాంటి మోటివేషన్ స్పీచ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.